నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫ్యాక్టరీల ప్రమాదాలను వీలైనంత త్వరగా నివారిస్తామన్న చంద్రబాబు. రెడ్ జోన్ పరిశ్రమలు ఖచ్చితంగా ఎస్ఓపి అనుసరించాలని ఆదేశం. బాధిత కుటుంబాలకు కంపెనీ పరిహారం చెల్లిస్తుందన్న సీఎం. ఘటనపై నివేదిక ఆధారంగా కారకుల్ని శిక్షిస్తామని వెల్లడి. అచ్యుతాపురం సెజ్ బాధితులకు ముఖ్యమంత్రి పరామర్శ. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ. వైద్యుల సంక్షేమం భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన. తక్షణమే చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్రాలకు ఆదేశం. లద్దాఖ్లో పెళ్లి బస్సు లోయలో పడి 6 మృతి. క్షతగాత్రుల్ని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించి చికిత్స.